దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నుంచి మనం ప్రత్యేకింపబడి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది బాప్తిస్మము పొంది ఉన్నాము. ఎందుకు అంటే పరలోక రాజ్యం వెళ్ళటానికి. ఆ పరలోక రాజ్యం వెళ్ళటానికి మనం ఏమి చేయాలి, ఏ రీతిగా ప్రవర్తించాలి, మనము ఏ రీతిగా బ్రతకాలి అనే దాన్ని మనం ఆలోచించినప్పుడు మార్పు నొందిన వారముగా మనం ఉండాలి. ఎవరి వలె మార్పు నొందాలి? పసిబిడ్డల వలె మార్పు నొందాలి. ఒక దినాన యేసు ప్రభు దగ్గరికి శిష్యులు వచ్చి ప్రభుతో అంటారు, పరలోక రాజ్యములో ఎవరు గొప్పవారు అని ప్రభువును అడిగినప్పుడు ప్రభు చెప్తారు ఈ మాట, మీరు మార్పు నొందాలి, పసిబిడ్డల వలె మార్పు చెందాలి. అలా ఉండినప్పుడు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారని ప్రభు చెప్పారు. నిజమే కదండి. మనము పసిబిడ్డల వలె మార్పు చెందినప్పుడే పరలోక రాజ్యములో మనము ప్రవేశించగలుగుతాము. పసిబిడ్డల వలె మార్పు చెందడం అంటే ఎలాగా? భౌతికంగానా? కాదు, ఆత్మీయంగా మనము మార్పు నొందిన వారముగా ఉండాలి. మన ఆలోచన విధానము, మన స్వభావము, మన బుద్ధి పసిబిడ్డల వలె ఉండాలి. పసిబిడ్డల వలె మనము ప్రవర్తించాలి. ఆ చిన్న బిడ్డల్లో ఉన్న స్వభావాలు ఏంటి అంటే వారు తమ్మును తాము తగ్గించుకుంటారు. తగ్గింపు జీవితము చిన్నపిల్లల్లో, చిన్న బిడ్డలలో మనం గమనిస్తూ ఉంటాము. పసిపిల్లలు, చిన్నపిల్లలు తగ్గింపు జీవితం కలిగి ఉంటారు. గద్దించిన, కొట్టిన మరలా తమ్మును తాము తగ్గించుకొని మన యొద్దకే వస్తారు. భక్తి జీవితంలో కూడా మనము కూడా తగ్గింపు కలిగిన వారముగా మనం ఉండాలి. ఆత్మీయ జీవితంలో ప్రయాణం చేయుచున్నప్పుడు ఎన్నో పోరాటాలు, ఎంతోమంది వ్యక్తులు మనం దూషించవచ్చు, మనల్ని విమర్శించవచ్చు, మన గురించి పలు విధాలుగా చెడు మాటలల్లా మాట్లాడవచ్చును. అయితే మనల్ని మనం తగ్గించుకొని మన గురించి చెడుగా మాట్లాడిన వారితో మరలా మనం సమాధానంగా ఉండాలి. మనము తగ్గించుకొని బ్రతకాలి. తగ్గింపు జీవితం మనలో ఉండాలి. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఎంతగా తగ్గించుకున్నారు అంటే పసిపిల్లవాని వలె ఆయన తగ్గించుకొని ఉన్నారు. ఆయన దూషించారు, విమర్శించారు, ముఖం మీద కొట్టారు, ఊపి మీద కోడాలతో కొట్టి చిత్రవదన ప్రభువుని చేసి ఉన్నారు. వారు ఎన్ని చేసినా కానీ ప్రభు మరలా ప్రభువునకు ఎన్ని చిత్రవదనలు చేసినప్పటికీ కూడా మనుషులు ఎలాంటి ద్వేషం, ఈర్ష్య పెట్టుకోకుండా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదని తండ్రికి ప్రార్థన చేశారు. అలాగునే మనము కూడా మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు ఆ పరలోక రాజ్యములో చేరే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలు, చిన్న బిడ్డలు విశ్వాసం కలిగి ఉంటారు. మన భక్తి జీవితంలో కూడా మన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యేసుక్రీస్తు లోకానికి దిగివచ్చి ప్రాణం పెట్టి పునరుద్ధానపు శక్తితో తిరిగి లేచి ఉన్నాడు. మనము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన మార్గాలు మనం నడిపించబడితే మనము కూడా చనిపోయినా తిరిగి లేస్తామనే విశ్వాసము మన హృదయంలో ఉండాలి. దేవుని యందు మన ప్రతి విషయంలో విశ్వాసం ఉంచాలి. తగ్గింపు జీవితం కలిగి, విశ్వాసము కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు పరలోక రాజ్యంలో చేరుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమా స్వరూపి, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రునైనా. ఈ లోకములో చిన్న బిడ్డలు ఏ రీతిగా బ్రతుకుతున్నారో మేము వారి వలె మార్పు చెందాలని, అలాంటి మార్పు మాలో కనబడినప్పుడు, మేము బ్రతికినప్పుడు మీ పరలోక రాజ్యంలో చేరుతామని ఈ దినమందు నీ మాటలు వినిపించున్నారు నైనా. మా బ్రతుకు దినములన్నిట మేము అలాగున బ్రతుకుటకు సహాయం అనుగ్రహించి మహిమను పొందమని, ఈ దినమంతా కృపాక్షేమాలు తోడుగా ఉంచి కృప చూపమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.